రాష్ట్రంలో ప్రజా అవసరాల కోసం సంక్షేమాలు బీసీ సామాజిక వర్గాలు అభ్యున్నతి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. ఇక కాకినాడ రూరల్ మండల వాకలపూడి గ్రామంలో 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్నటువంటి సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే కన్నబాబు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం వాకలపూడి గ్రామంలో 40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించినటువంటి గౌడ సామాజిక భవనాన్ని ప్రారంభించారు. ఇక వాకలపూడి గ్రామం వైసీపీ నాయకులు కురసాల కన్నబాబుకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీల అభ్యున్నతి కోసం అహర్నిశలు పడుతున్నారని అన్నారు. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు మరింత సేవలు అందించడానికి సచివాలయ వ్యవస్థను అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్దేనని చెప్పారు. वासुदेव नमः पुरुषोत्तम नमः नारायण नमः आदित्य नमः उपेंद्र श्री कृष्ण నువ్వు లేక బాగా మా కోర్టు సీనియర్ నాయకులకు కార్యకర్తలకు వచ్చిన కౌరి అన్న తమ్ములకు అక్క చెల్లెలకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. మన వలసపాకల్లో వాకలపూడిలో గౌడ కుటుంబం చాలా ఉన్నాయి. మన దగ్గర డబ్బులు ఉన్నారు, లేని ఉన్నారు. అది కాదు మన గౌడ కమ్యూనిటీని గుర్తించి ఒక కమ్యూనిటీలుగా ఇచ్చినందుకు మన ప్రసాద్ కన్నబాబు గారికి ఎప్పుడు మనం రుణపడి ఉన్నాం. రేపు మన అలాగే మన కాములు ఇచ్చినారు కానీ ఒక జిల్లా స్థాయిని గుర్తించి మన ప్రధాన కార్యదర్శిగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. అలాగే మన కూడా ఏ ఆఫర్ వచ్చినా ఏమొచ్చినా నేను ఉన్నానంటూ మన కన్నబాబు గారు అందరినీ కలుపుకుంటూ బీసీ వర్గాలందరూ కలుపుకుంటూ ఆయన పక్కన మమ్మల్ని కూర్చోబెట్టుకుంటూ అనేక మంచి పనులు చేస్తున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి నాయకుని మనం గెలిపించుకోవాలని ఒక మార్గం రావాలని కోరుకున్నా. మా వలసపాకల్లో గౌడ సోదరులు ఉన్నారు, అలాగే వాకలపూడిలో ఉన్నారు. అందరూ కలిపి ఏకదాటిగా వీళ్ళు మెజార్టీ ఇస్తారని సభముగా కోరుకున్నాను. వీళ్ళు దానికి మాట ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీరు మమ్మల్ని డైరెక్ట్గా అడుగుతారు. మీరు తప్పట్లో కొట్ట చెప్పాలి. ఆంధ్రలో మీరే అందరూ అమ్మ మీ అందరూ కూడా ఎక్కలేదు సరే. థ్యాంక్ యూ. రాబోయే రోజుల్లో కూడా కన్నబాబు గారికి మంచి ఆదరణ ఇచ్చి మనమే కాకుండా మన కోర్టు అందరితో కూడా భారీ అతిథులు, గౌరవనీయులు, మన మాజీ మంత్రివర్యులు, రూరల్ శాసనసభ్యులు, మాకు
ఆప్తులు సన్నిహితులైనటువంటి కురసాల కన్నబాబు గారికి, అలాగే ఉన్నటువంటి ఆహుతులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి బీసీలే మా వెన్నుముక అని చెప్పి నమ్మినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేస్తున్నటువంటి బీసీల కోసం చేస్తున్నటువంటి కృషి శ్లాఘనీయం. ఆయన ఎంతో అభినందనీయుడు. ఆయన మనం ఎప్పుడు మర్చిపోకుండా మనం దృష్టిలో పెట్టుకుని ఆయన కోసం మనం కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదే పందాలో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మన శాసనసభ్యులు బీసీలందరికీ కూడా ప్రతి గ్రామంలోని ఒక సామాజిక భావం అవసరం. వారి యొక్క కార్యక్రమాలు చేసుకోవడానికి పెళ్లిళ్ళు కానీ లేకపోతే ఏదైనా ఇతర ఫంక్షన్లు చేసుకోవడానికి కానీ ఒక కమ్యూనిటీలు మధ్యతరగతి దిగువ తరగతి కుటుంబీకులకు ఉండాలి. అది చాలా ఉపయోగకరం. ఈ రోజున ఒక కళ్యాణ మండపం సామాజిక వర్గానికి చెందిన పెద్దలందరికీ ఉన్నతమైన పదవులు ఇచ్చారు. వాళ్ళ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, సెట్టిబలిజ సామాజిక వర్గం. మార్గాని భరత్ గారు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, వారు గౌడ సామాజిక వర్గం. జోగి రమేష్ గారు మంత్రిగా ఉన్నారు హౌసింగ్ శాఖకి, వారు మన గౌడ సామాజిక వర్గం. వేణు గారు మంత్రిగా ఉన్నారు, సెట్టిబలిజ సామాజిక వర్గం. పుడుపొడి సూర్యనారాయణ గారికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు, వారు సెట్టిబలిజ సామాజిక వర్గం. కరి పద్మశ్రీ గారు మన కాకినాడ సిటీకి సంబంధించిన నాయకులు, వారికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత చూస్తే గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు, భవిష్యత్తులో ఇవ్వలేరు కూడా. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇవాళ రాజమండ్రి ఎంపీ స్థానం బీసీలకు ఇచ్చారు, పక్కనే ఉన్న నర్సాపురం బీసీలకు ఇచ్చారు, 2 సెట్టిబలిజ సామాజిక వర్గానికి ఇచ్చారు. ఈ విధంగా చూసుకుంటే ఎవరు చేయలేనంత గొప్పగా గుండెల్లో పెట్టుకున్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ శాసనసభ్యుడిగా నేను ఏ రోజు కూడా ఒక సామాజిక వర్గమనో లేకపోతే ఒక మన పార్టీకి ఓటు వేయలేదనో ఎప్పుడు వేరే ఆలోచన అనేది మనసులోకి నాకే కాదు మనతో పాటు నాయకులు కూడా రాకుండా ఇవాళ పని చేయగలిగాం. ప్రతి బీసీ సామాజిక వర్గంలోని ప్రతి ముఖ్య నాయకుడు కూడా ఇవాళ ఈ నియోజకవర్గంలో ఏదో కొద్దిమంది తప్ప అందరూ వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నారు, మద్దతుగా ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న గీసాల శ్రీని గారు మన వేదికైన పెద్దలు, గౌరవనీయులు, గౌడ సంఘానికి గౌరవ అధ్యక్షులు వైఎస్ఆర్, చాలా సంతోషం. ఈరోజు గౌడ సంక్షేమ భవనాన్ని నిర్మాణం చేసుకుని సుమారు 40 లక్షలు ఇప్పటికే ఖర్చు అయింది. ఇంత వ్యయంతో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇది మనందరి కళ. గౌడ సామాజిక వర్గానికి ఒక సొంత భవనం ఉండాలి. ఏదైనా కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నా, ఏదైనా సమావేశాలు పెట్టుకోవాలన్నా మనకంటూ ఒక అడ్రస్ ఉండాలి అని చాలా కాలం నుంచి నాయకులందరూ తపన పడుతున్నారు. వారి తపనకు అనుగుణంగా ఈరోజు ఈ భవనం కార్యరూపం దాల్చింది. దీనికి సహకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఈ స్థలాన్ని చూపించారు. ఆ రోజు చాలా మంది పెద్దలు వారితో పాటు ఇక్కడ సీనియర్ గారు అందరూ ఉన్నారు. ఆ రోజు ఇక్కడ చూస్తే ఏదో గేదెలు కట్టేసి చాలా ఒక పందులు దొరుకుతూ అలా ఉంది. ఏంటి పరిస్థితి అని అడిగా. సార్ గారు రెండు లోపలికి అని అడిగితే మాకు గౌడ సామాజిక వర్గానికి భవనం కావాలనుకున్నామండి, పూర్తి కాలేదు అంటే తప్పకుండా పూర్తి చేస్తామని మాటిచ్చి చాలా తక్కువ సమయంలో 40 లక్షల రూపాయలు ఇప్పటికే పెట్టి ఒక పెళ్లి చేసుకోవాలంటే కూడా వీలుగా ఉండే విధంగా ఒక చిన్న హాలు నిర్మాణం, కళ్యాణ మండపం నిర్మాణం చేయడం జరిగింది. మీరందరూ ఆశీర్వదించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి మళ్ళీ ఇక్కడ శాసనసభ్యుడిగా మీరు నన్ను గెలిపిస్తే ఇంకా పెద్దగా పై అంతస్తు కూడా నిర్మాణం చేసి ఇస్తామని పాటిస్తాం.
ఒక మంచి పని చేయాలంటే దానికి ప్రజలు మీరందరూ అవకాశం ఇవ్వాలి, దేవుడు దయ ఉండాలి, దేవుడి ఆశీర్వాదాలు ఉండాలి. మీరు అడగక ముందే మాట ఇచ్చాను, మీరు నెరవేరించి మీరందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి మీరు సహకరిస్తే తప్పకుండా దాన్ని వచ్చే కాలంలో సంపూర్ణంగా పూర్తి చేసి మీకు మళ్ళీ ఇంకా బ్రహ్మాండమైన భవనాన్ని తయారు చేసి 2వ దశలో కూడా ఇస్తానని చెప్పి మాటిస్తాం. మీరు అడిగితే దాన్ని చేయడం కాదు, మీ అవసరాన్ని గుర్తించడమే నిజమైన నాయకత్వాన్ని మేమందరం నమ్ముతాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు. ఇవాళ బీసీలకి ఈ రాష్ట్రం ఇచ్చిన ప్రాధాన్యత మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. మన జిల్లాలో ధన్యవాదాలు. ఈవేళ కాకినాడ రూరల్ మండలంలో అనేకన్ని సంఖ్యా పథకాలు, అనేకన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు మన కన్నబాబు గారు. అదేవిధంగా బీసీకి ఎక్కడైనా సరే, ఏ గ్రామంలో అయినా సరే, ఏ సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేకపోతే రోడ్లు కానీ ఏది కూడా అడిగిన వెంటనే మరుక్షణం చేసే నాయకుడు మనకి కన్నబాబు గారు. అదేవిధంగా ప్రతి గ్రామంలోని కూడా ఇక్కడ ప్రతి కులానికి ఒక కళ్యాణ మండపం అన్నది మొత్తం సుమారు దగ్గరగా ఒక 60-70 గ్రామాల వరకు కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు కన్నబాబు గారిని అన్నట్టు ఉండి ఎప్పుడూ కూడా మరవకుండా ఉండాలని, ఎందుకంటే మనం ఈవేళ ఉపకారం చేసేవాడిని మనం మరవకూడదు. రానున్న రోజుల్లో అతి త్వరలో మనకి ఎలక్షన్ ఉన్నది. రకరకాల పార్టీలు వస్తూ ఉంటాయి, ఎన్నుకోటు పడిసే పార్టీలు వస్తూ ఉంటాయి, యాక్టింగ్ చేసే పార్టీలు వస్తూ ఉంటాయి. కానీ ఈ అన్నింటిని కూడా మనం పక్కన పెట్టి మన కన్నబాబు గారిని ఎమ్మెల్యేగా చేయాలి. అదేవిధంగా మన ఎంపీ క్యాండిడేట్ మనకి సునీల్ గారిని కూడా మనం ఎంపీగా గెలిపించే ఇంకా ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మన 2024లో మన సీఎం కింద చూడాలి. అందరూ కూడా ఈ ఒక ఎలక్షన్కి తూచా తప్పకుండా చేస్తానని చెప్పేసి అందరికీ ఆశిస్తూ, అందరికీ కూడా నా రేపోటు నమస్కారాలు చెప్పుకుంటూ, కాబట్టి ఆయనకి మేము ఎప్పుడు తోడుగా అండదండగా ఉంటామని, ఎప్పుడు ఆయన వెంటనే నడుస్తామని ఈ సభాముఖంగా మేము ప్రామిస్ చేస్తున్నాం. కళ్యాణ మండపం విషయంలో ఆయన మాకు డబ్బు పరంగా ఇంకా వేరే విధంగా సహాయం చేశారు. ఈ రూరల్ డెవలప్మెంట్ అభివృద్ధి కమిటీ చైర్మన్ గారు బాబాయ్ మాకు ఇప్పటికప్పుడు దీన్ని విజిట్ చేస్తూ దాన్ని పర్యవేక్షిస్తూ, మన కమ్యూనిటీ ఎవరు కూడా అంటే చెప్పుకోవడం గొప్ప కాదు, ఇప్పుడు వరకు కూడా మనం ఎవరు గుర్తించలేదు. మరి మన ఎమ్మెల్యే గారు గడపడికి వచ్చేటప్పుడు ఇలాగ వచ్చాడు, ఏంటి ఇందులో తోళ్ళు ఉన్నాయి, గట్టి ఉన్నాయి, ఈ బేస్మెంట్ ఎవరిదంటే పాపం డిఎస్ అన్న గారు గౌరవిస్తున్నారు. అంటే చెప్పుకొని మాట్లాడాలి, అంటే గవర్నమెంట్